డిఆర్ ఉత్తమ్ హోటల్ కి విచ్చేసిన బెంగళూరు మాజీ కేంద్ర మంత్రి సీఎం ఇబ్రహీం సాబ్ కి నెల్లూరుకి రప్పించిన పఠాన్ సమీర్ ఖాన్ ఆధ్వర్యంలో హోటల్ మీడియా సమావేశం. ఇబ్రహీం సాబ్ దేశంలోనే అత్యుత్తమ నాయకుల్లో ఒకరిని, ప్రజల కోసం అనేక త్యాగాలు చేసి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని జైలు జీవితం కూడా అనుభవించి కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా సేవలందించే నాయకుడిగా గుర్తింపు, ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించినందుకు సీఎం ఇబ్రహీం సార్ నెల్లూరుకి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉందని కార్యక్రమంలో ఉప్పలూరు ముస్లిం నేతలు పాల్గొన్నారు. वेलकम टू नेल्लूर साहब. हमारे कैसा कि हम हमारे मौलाना इमरान साहब की वजह से आना पड़ा आपको. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. वेलकम टू नेल्लूर साहब. हमारे कैसा कि हम हमारे मौलाना इमरान साहब की वजह से आना पड़ा. మాజీ సెంట్రల్ మినిస్టర్ మాతో పాటు ఉండాలి. ఈరోజు సీఎం ఇబ్రాహీం సాబ్ అంటారు, మంచి కమ్యూనిటీకి లీడరు. ఈయన మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ మిత్రులు. అదే విధంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారి మిత్రులు, అదే విధంగా మా స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మిత్రులు, మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్న కూడా ఆ మిత్రులే. ఈరోజు సీఎం ఇబ్రాహీం సాబ్ మనకు నెల్లూరుకు వచ్చి మాకు అదృష్టంగా కలుగుతుంది. ఎందుకంటే ఈయన చరిత్ర ఎత్తుకుంటే ఈజ్ ఎ బెస్ట్ లీడర్ ఫర్ ద కంట్రీ. ఎన్నో సాక్రిఫైస్ చేసి, ఎన్నో ఇబ్బందులు పడి, అప్పట్లో ఉండేదానికి ఏ విధంగా ఇబ్బంది పడి జైళ్లు పాలయ్యి అన్ని చేసి ఈరోజు సెంట్రల్ మినిస్టర్ పదవిలు, రాష్ట్ర పదవిలు, మంత్రులుగా చేసి ఈరోజు మాతో పాటు వచ్చి ఎస్ఐఆర్ ఏదైతే ఎస్ఐఆర్ 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కన ప్రకారంగా చేస్తారో దాంట్లో లోటుబాటులు ఉన్నాయి. మాకు ముస్లింలకి, క్రిస్టియన్లకి ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలుగుతుంది. దాంట్లో ఎక్కువగా శాతం ఆంధ్రాలో, అదే విధంగా వెస్ట్ బెంగాల్లో, యూపీలో ఈ జరుగుతున్నాయి. విధంగా బాలీవుడ్ యాక్టర్ దగ్గర నుంచి ఈ రోజు మన ప్రతి పొలిటీషియన్ ఆ పిల్లల గురించి బాధపడే పరిస్థితి. ప్రతి ఇన్స్టిట్యూట్ లో ఆ పిల్లల్ని చూసి ఏ విధంగా కొట్టారో చూసి బాధపడే పరిస్థితి ఈ రోజు ఉంది దేశంలో. అందుకని ఎస్ఐఆర్ సంబంధించి దానికి అవగాహన చేయాలని మన పెద్దలు వచ్చినారు. కోవూరులో కాన్స్టిట్యున్సీలో మన మద్రాసాలో చిన్న గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. ఇది మేము పెద్ద రకంగానే పెడదాం అనుకున్నాం స్టేజ్ కి. బట్ పర్మిషన్స్ మనకు రావు కాబట్టి, మనకు ఉండదు కాబట్టి, జస్ట్ గెట్ టుగెదర్ లాగా మనం పెట్టుకున్నాం. కాబట్టి నేను ఈరోజు వచ్చిన దానికి పెద్దలకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇంకా ఈయన భవిష్యత్తులో సుఖంతో, ఆరోగ్యంతో, ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. తెలుగులో మాట్లాడంటే కష్టమైతుంది. అందుకోసమే కొంచెం ఇంగ్లీష్ లో, కొంచెం హిందీలో చదువుతారు. మా ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. Earlier, my friend Rajshekar Reddy's son was there, Jagan Chief Minister. I am happy both Andhra and Telangana, very peaceful states. Comparing to Northern India, compare cheste ikkada peace undi. Andru Jadi Madalumulu Malchu. మా దేశంలో, మా నాడు భారతం సురక్షితంగా ఉండాలా. ఆ పాటలు ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, అంతా కేరళ, సౌత్ ఇండియన్ స్టేట్స్ ఆర్ మూవింగ్ వెల్. Unfortunately, national level, no doubt, I know Modi ji very well. When I was a central minister, he was chief minister. He was in Gujarat. Fortunately or unfortunately, the whole Indian people are confusion. No SIR, schools no teacher.
Student are searching teacher, teacher searching voters, voters searching their forefathers. This situation was never there in the from last 75 years after the independence. What is the proof of citizenship? Still central government is confusion. Passport citizenship లేదు, ఆధార్ కార్డ్ సిటిజన్షిప్ లేదు. ఇంకా ఏమి సిటిజన్షిప్ కి ఆధారం ఏమి? ఎలక్షన్ కమిషన్ ఒక చెప్తారు 2002 మీరు అబ్బాయి గారు అమ్మాయి గారు ఓటు ఇచ్చారా, అది ఇస్తే సిటిజన్షిప్. నోవేర్ ఇన్ ది వరల్డ్ ఏ కంట్రీలో ఈ రూల్ లేదు. ఇఫ్ యు ఆర్ ఇండియన్, ఇఫ్ యు ఆర్ బార్న్ ఇన్ ఇండియా, యు ఆర్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా. So now SIR, more complications are there. Election Commission ఇండిపెండెంట్ గా ఉండాలా, అది ఇప్పుడు లేదు. మీరు చూశారు వెస్ట్ బెంగాల్ ఏమైంది. అన్ఫార్చునేట్లీ పీపుల్ ఆర్ లూజింగ్ ఫెయిత్ ఇన్ ఎలక్షన్ కమిషన్, ఇంక్లూడింగ్ జ్యుడిషియరీ. I was a minister for central government, I was a minister of state government. No time this type of confusion was there. But I feel always India, Kratayuga, Tretrayuga, Dwaparayuga, Kaliyuga, ఈ యుగంలో అంతా చేంజెస్ వచ్చింది. ధర్మం రక్షితి రక్షిత, మా ధర్మం కాపాడితే ఆ ధర్మం మాకే కాపాడుతుంది. ధర్మం అందే చెప్తే ఏమి, నమాజ్ పడి చేయాలా, పూజ చేయాలా, అది మాత్రం ధర్మం కాదు. ఏ మ్యాన్ షుడ్ సేవ్ ఎ మ్యాన్, దట్ ఈస్ ధర్మ. ఏ మ్యాన్ షుడ్ హెల్ప్ ఎ మ్యాన్, దట్ ఈస్ ధర్మ. యు మస్ట్ హ్యావ్ దయా. కన్నడలో చెప్తారు, దయవే ధర్మద మూలమయ్య, దయం కావాలా. ఇండియా ఈజ్ ఏ బెస్ట్ కంట్రీ. We are proud we are the citizen of this country. And today SIR నుంచి కొంచెం మీటింగ్ జరుగుతుంది నెల్లూరులో, అందుకోసమే నేను వచ్చాను. ఇది అయిన తర్వాత మళ్ళీ చెన్నైకి పోతున్నాను. ప్రయత్నం చేస్తున్నాను. జంతర్ మంతర్లో జరిగిన ఆ దుర్ఘటన వెరీ బ్యాడ్. స్టూడెంట్స్ after 75, I was in JP movement. In emergency, I was in jail for 18 months. Even in emergency, this much of atrocities were not there on students. Today, I had a privilege to work with him also. And why not Pradhan? Why Pradhan should not resign? Who will take the responsibility of the paper leak? Not one time, 2 times, 3 times it has been happened. So these are the small issues we should not make big. Still I will tell Modi ji, you got another 2.5 years. You are the leader of our country, you are the Prime Minister. Whether we waited for you or not, that is not the question. But you are the Prime Minister, you are the leader for all. So you take a correct decision to save the country. Now I think Modi ji in future he will take a proper decision in the interest of the country. What Vajpayee was there, yes, he was a national leader. He was with me in jail in Bangalore for 3 months. Advani ji, yes, he is a national leader.
He was in jail with me for 18 months. Madhu Dandavate, Shyamnadan Mishra. You see, I have seen those